జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మా అమ్మమ్మా త్వరగా రండి. అమ్మా అమ్మమ్మా. దీపా ఏమైందమ్మా? ఏమైంది మహేష్? దీప ఎందుకు ఇలా బాధపడుతుంది? సడన్ గా కడుపు నొప్పి వచ్చిందమ్మా, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. నువ్వు కూడా రామ్మా. దీప కొంచెం ఓర్చుకోమ్మా. అయ్యో ఏమైందో ఏంటో, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మహేష్ అంబులెన్స్ కాల్ చేయరా. అంబులెన్స్ రావడానికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బయట నుంచి ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళిపోదాం. అయితే నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. వద్దు మహాప్రభు, నీకు ఇంకా తాగిన మత్తు దిగుండదు. ఈ టైంలో వెళ్తే మళ్ళీ ఏదో ఒక తలనొప్పి తెస్తావు. వద్దు, మేమే వెళ్తాంలే. పద దీపా. మహేష్ ఒక్క నిమిషం. దేవిక వాళ్ళ ఫ్రెండ్ది కారు ఇక్కడే ఉంది, అందులో వెళ్తే ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ దేవిక పరిష్కారం చెప్పి ఆలోచిస్తావేంటి బాబు? వెళ్ళి తొందరగా కారు తీ, అందులోనే తీసుకెళ్దాం. దేవిక నీతో గొడవ పడింది కదత్తయ్య. కారు తీసుకువెళ్ళామని చెప్తే మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటుందేమో అని ఆలోచిస్తున్నాను. గర్భవతి ప్రాణాల కన్నా నీకు నీ భార్య పంతాలు పట్టింపులు ముఖ్యం కావు. అదేమంటుందో నేను చూస్తాను. ముందు నువ్వు వెళ్ళి బండి తాళాలు తీసుకురా. అమ్మా, తనకి సంబంధించింది ఏది వద్దు. మనం వేరే వెహికల్లో వెళ్దాం. అమ్మా నొప్పత్తయ్య, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. కొంచెం సేపు ఓర్చుకోమ్మా, తగ్గిపోతుంది. ఏదైనా సమస్య మన చేయి జారిపోకముందే జాగ్రత్త పడాలి ధరణి. ఏదైనా జరిగితే బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేము. ఇలాంటి టైంలో పట్టింపులకు పోకుండా దీపాన్ని కాపాడుకోవాలి. బాబు, మీరెళ్ళి తాళాలు తీసుకురండి. ఓకే, అలాగే. దేవిక, దేవిక, తలుపు తీ దేవిక, తలుపు తీ దేవిక, నిద్ర లేదు దేవిక. దీపని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తొందరగా డోర్ తీ. కమాన్ దేవిక. అయ్యో అబ్బా, ప్లీజ్ దేవిక, నీకే చెప్పేది. భయపడకమ్మా, నీకేం కాదు. కొంచెం ఓర్చుకో, హాస్పిటల్కి వెళ్దాం. దేవిక బాగా నిద్రపోయినట్టుంది వదినా. తలుపు తీయడం కష్టమే. ఆవిడంతా యాక్టింగ్ అమ్మా. దీపా హెల్త్ కండిషన్ గురించి చెప్తున్నా సరే మన మీద కోపంతో కావాలని తలుపు తీయట్లేదు. నా భార్య బిడ్డలకి ఏమైనా పర్లేదు అనుకుంటుంది. అంటే రాత్రి మందు తాగింది కదా, ఆ మత్తు ఇంకా దిగినట్లేదు మహేష్. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపలేము. మహేష్, నువ్వు వెళ్ళి తల పగలగొట్రా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎవరేమన్నా సరే పోన్లే, దేవుడే చూసుకుంటాడు, వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారు అని నీలా అనుకునే రకం కాదు నేను. ఇలా నీ ఇష్టానికి ప్రవర్తిస్తూ మనుషుల ప్రాణాల మీదకి తీసుకొస్తే నీకు బుద్ధి చెప్పకుండా ఊరుకుంటారనుకున్నావా?
మా నోళ్లు దౌర్జన్యంగా మోయించి దాదాగిరి చేస్తానంటే కుదరదు దేవిక. మేము కూడా తిరగబడతాం. జోకులు వెయ్యకు రాజశేఖర్. అంత పౌరుషమే మీకుండుంటే మీ బతుకులు ఇలా ఏడ్చేవి కాదు కదా. నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువు లాంటి వాడివే తప్ప ఇలా డైలాగ్స్ కొట్టే ఛాన్స్ లేదు. సైలెంట్గా ఉంటావు. ఏమ్మా గర్భవతి గారు, గర్భవతి అయితే సరిపోదు. గర్భవతి అయ్యాక ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా తెలిసుండాలి. లేదంటే ఇలా పక్క వాళ్ల మీద పడి ఏడవాల్సి వస్తుంది. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా నన్ను టార్గెట్ చేయకుండా ఉండేలా చూసుకో. అండర్స్టాండ్? చేసిందంతా మీరు చేసి ఇలా రివర్స్ లో కడుపుతో ఉన్న నాకే వార్నింగ్ ఇస్తున్నారేంటి? మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? నాకు మానవత్వం ఉందా లేదా అన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నీకు బుద్ధి ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఈ ఇంటికి ప్రాబ్లం అయింది మీరు, మమ్మల్ని టార్చర్ చేస్తుంది మీరు. అలాంటిది మీరే మా ఆవిడ మీద అరుస్తారేంటి? అరవక సాలువా కప్పి సన్మానం చేయమంటావా? నీ భార్య నిద్రలేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఎంతసేపు తన కోసం ఇంట్లో వాళ్ళు అది చెయ్యలేదు ఇది చెయ్యలేదని గొంతేసుకుని అరుస్తూనే ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే ఇదిగో ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎప్పుడు చూడు నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని దురలవాట్లు ఉంటే తనకిలా అబ్నార్మల్ గా కడుపు నొప్పులు రాక ఇంకేం వస్తాయి? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా నీ భార్యకి? లేదు, కామన్ సెన్స్ ఉంది అని నువ్వంటే మరి నీ బిడ్డ కోసం నీ భార్య ఎలాంటి కేర్ తీసుకుంటుందో చెప్పమను. చెప్పలేదు. ఎందుకంటే ఒకరు చేసి పెడితే తిని కూర్చోవాలని చూస్తుందే తప్ప చిన్న చిన్న పనులైనా తను చెయ్యాలని అనుకోదు. టైంకి మెడిసిన్ తీసుకోవడం కూడా నువ్వు మీ అమ్మో గుర్తు చేస్తేనే వేసుకుంటుంది. ఏ టైమింగ్స్ గుర్తు పెట్టుకోవాలని తనకుండదా? మీ అమ్మ ఇంటి పని మీ ఆవిడ పని చూసుకుని ఆఫీస్కి వెళ్తుందా? లేదంటే ఈవిడ గారికి సేవలు చేస్తూ ఇంట్లోనే కూర్చుంటుందా? అలా కూర్చుంటే నెల వస్తే కట్టాల్సిన వడ్డీలకి ఇంట్లో తినటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నా కోడలికి చేసి పెట్టడం నాకు కష్టంగా ఉందని నేను నీతో చెప్పానా? లేదు కదా. మరెందుకు నా కోడల్ని తప్పుపడుతున్నావు? తప్పున్నరా? తన బాధ్యత తన బిడ్డ బాధ్యత ఇంట్లో వాళ్ళ మీద తోసేసి చెయ్యి దులుపుకోవడం తప్పు కాదా? ప్రతిదీ చూసుకోవడానికి అందరూ అన్ని వేళల్లో అందుబాటులో ఉండరు ధరణి. తన హెల్త్ పట్ల తను కేర్ తీసుకుని ఉండుంటే ఇప్పుడిలా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చుండేది కాదు, డాక్టర్ ఫీజు కట్టాల్సి వచ్చుండేది కాదు. తప్పు మీ కోడలు చేస్తే నా బిహేవియర్ని ప్రశ్నిస్తూ నన్ను దోషిని చేస్తారేంటి? మీ అందరికీ కొంచెమైనా బుద్ధుందా? దేవిక, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అబ్బా కళ్యాణ్, ఈ ఎండకి ఎక్సర్సైజ్ చేసి బాగా అలసిపోయాను. ఇంకా చేయాల్సిన ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. అలాగే ఈ ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయాలంటే ఈ ఎనర్జీ సరిపోవట్లేదు. మీరేమీ అనుకోకపోతే ఫ్రూట్ జ్యూస్ చేసి నాకు తీసుకొస్తారా ప్లీజ్? హే, చిటికలో తెస్తాను. కళ్యాణ్, జ్యూస్లో
షుగర్ వేయొద్దు. ఓకే. దేవిక, జ్యూస్ తీసుకో. థ్యాంక్ యూ డియర్. ఇట్స్ ఓకే. మీరు కొంచెం తాగండి శ్రీవారు. నువ్వు తాగితే నేను తాగినట్టే శ్రీమతి. తాగు తాగు. దేవిక, మనకి కొత్త ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది. దాని గురించి అయ్యో కళ్యాణ్, ఇయర్ బడ్స్ మర్చిపోయాను. యోగా చేస్తూ కాల్స్ మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. ఫీల్ అవ్వకుండా వెళ్ళి తీసుకొస్తావా? వామ్మో, మళ్ళీ కిందికి వెళ్ళి పైకి రావాలా? సరే వద్దులేండి, నేనే వెళ్తాను. తొందరపడి నా ఫ్రెండ్కి మీ గురించి ఎక్కువ చెప్పాను అనిపిస్తుంది. పట్టుకోండి. దేవిక, వద్దు, నేను వెళ్తాను. నువ్వు కంటిన్యూ చేయి. దేవిక, ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, ఏంటి అది సన్ స్క్రీన్ లోషన్. ప్లీజ్. సరే సరే సరే, నువ్వు యోగా చేసుకో. మ్యూజిక్ వింటూ. నా షుగర్ కోటెడ్ పనిష్మెంట్ ఎలా ఉంది కళ్యాణ్? అద్దరిపోలా? ఇది నిజంగానే అవసరమై తెమ్మంటుందో తెలీదు, నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చెప్తుందో తెలీదు. అయ్యా, నాకు మాత్రం ఈ మెట్లెక్కలేక దూల తీరిపోతుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. సడన్ గా దేవిక తలకి దెబ్బ తగలడం ఏంటి? నాకు ఫేవర్గా ఉన్న డాక్టర్ వచ్చి దేవికకి ట్రీట్మెంట్ చేయడం ఏంటి? ఓ, ఇవన్నీ చూస్తే స్ట్రాంగ్గా దేవిక కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫోన్. అమ్మో, క్రెడిట్ కార్డ్ బిల్లు ₹1,00,000 కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. మై గాడ్, ఇది ఒక్కసారి షాపింగ్ చేస్తేనే 1,00,000 వచ్చింది.
ఇలాగే కార్డు గీకితే నాకు క్లీన్ షేవ్ అవుతుంది. అయ్యో, అసలే ఆ నీలకంఠం కూడా హ్యాండ్ ఇచ్చాడు. దొంగతనం చేస్తే తప్ప డబ్బులు రావు. అది నా వల్ల కాదు. దానికన్నా ఇక్కడి నుంచి జంప్ అయ్యి ఢిల్లీకి వెళ్ళిపోవడమే బెటర్. అప్పుడే ఈ టార్చర్ తప్పుతుంది. అమ్మా, 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 అమ్మా. అది దేవిక, ఏమైందంటే కంటిన్యూగా మెట్లెక్కి ఆయాసం వచ్చింది. అందుకే కొంచెం రెస్ట్ తీసుకుని పైకొద్దామని ఆగాను. అయ్యో సారీ కళ్యాణ్, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఈ ఇబ్బంది ఏం లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపాలి అంటారు కదా, అదే నేను చేస్తున్నాను. ఎవరన్నారు? ఎవరంటారు? నేనే అంటున్నాను. అంటే నా మీద ప్రేమతోనే నేనేం చెప్పినా ఎంత కష్టమైనా చేస్తున్నావు. గ్రేట్ కళ్యాణ్. అంతేగా. కళ్యాణ్, ఆ కట్టెల పొయ్యి మీద కాచిన నీళ్లతో స్నానం చేస్తే ఎలా ఉంటుంది? హే సూపర్. అప్పట్లో మన పెద్దవాళ్ళు అదేగా చేశారు. ఆర్గానిక్ గా బాగుంటుంది. గీజర్ వాటర్ తో చేస్తే డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, నా గ్లామర్ కూడా దెబ్బతింటుంది. నో 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 నో. నీ గ్లామర్ డల్ అయితే నేను చూడలేను దేవిక. పొయ్యి మీద వాటర్తోనే స్నానం చెయ్యి. నువ్వు తగ్గొద్దు దేవిక. అయితే మరి కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచి స్నానానికి పెట్టండి. నేనా? అవును. నాకు కట్టెల పొయ్యి అంటించడమే రాదు, ఇంకా నీళ్ళెలా కాస్తాను? దేవిక నా వల్ల కాదు. ఎలాగో నువ్వే మేనేజ్ చేసుకో. నువ్వేగా తగ్గొద్దు, గ్లామర్ డల్ అయితే చూడలేను అన్నా. అయితే అదంతా అబద్ధమా? అయ్యో, ఇలా ఇరుకుచ్చిస్తున్నావేంటే బాబు. సర్లేండి, భర్తతో సేవలు చేపించుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. నా మొహానికి అంత అదృష్టం ఎక్కడిది? గీజర్ నీళ్ళతోనే స్నానం చేసి తరిస్తాను. నువ్వు కూడా ధరణి వాళ్ళ మాదిరి అని తెలిసిపోయింది. దేవిక దేవిక దేవిక, కోప్పడుకు దేవిక. ఏదో ఫ్లోలో రాదు అన్నాను. అయినా అదేమన్నా రాకెట్ సైన్సా రాకపోవడానికి? కట్టెల పొయ్యి ఎలా వెలిగించాలో యూట్యూబ్లో చూసి చేస్తాను, అంతే. నువ్వు గీజర్ వాటర్తో స్నానం చేయొద్దు, ఓకే? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. పొయ్యి మీద నీళ్లు కాస్తే నీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. అంటే క్రెడిట్ కార్డ్ వాడవా? అదెలా కుదురుతుంది? మరి నా కోసం నువ్వు పొయ్యి వెలిగించి నీళ్లు కాస్తే నువ్వే దగ్గరుండి నాకు స్నానం చేయించి ఛాన్స్ ఇస్తాను. అయితే ఓకే ఓకే. ఇప్పుడే కాసొస్తాను. ఇక్కడే ఉండు. ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అంటుకోవట్లేదే.
ఎస్ సక్సెస్ సక్సెస్. అమ్మా, అవును, ఈ పొయ్యి ఎలా వెలిగిస్తారా బాబు? ఊది ఊది నా ఊపిరితిత్తులు బయటకొచ్చేలా ఉన్నాయి. నీకు మాత్రం మంటకు తవ్వట్లేదు. ఛీ, అంటుకోవే. ఒసేయ్ పొయ్యి, అంటుకుంటావా లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టమంటావా? కొండ ముచ్చులాగా వాళ్ళే ఉన్నావురా. అమ్మా, కళ్ళు మండుతున్నాయిరా బాబు. కళ్యాణ్, నీళ్లు రెడీనా? అయ్యో, ఇంకో 10 minutes దేవిక, వస్తున్నా. కొంచెం వెయిట్ చెయ్యి. ఇది నాతో అడ్డమైన చాకరీ చేయిస్తుంది. దీన్ని వాడుకుని దెబ్బ కొట్టాలనుకుంటే రివర్స్లో నాకే పంచుల మీద పంచులు వేస్తుంది. త్వరగా కళ్యాణ్, లేట్ అవుతుంది. కానివ్వు డియర్. అమ్మా, పట్టుకో 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 అబ్బా, అమ్మో, అంటుకుంది. పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలీ జాలి పట్టు చుట్టనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో ఏపులో పెట్టుకో జాటుగా మాటుగా తులే పెట్టుకో మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే పెట్టుకో గుర్తు పెట్టుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో హత్తుకో కాయ తక్కు చిక్కు తక్కు చిక్కు. నీకు ఈ డోస్ సరిపోదు, ఇంతకు మించి డోస్ ఇస్తాగా. దేవిక, రెడీ రెడీ రెడీ. వాష్రూమ్కి వచ్చాయి. ఓ వెరీ గుడ్, ఫాస్ట్ గా తీసుకొచ్చేసే కళ్యాణ్, నేను వెళ్తున్నాను. నీ కాలు నూనె మీద పడాలి, నడ్డి విరిగి మంచం పట్టాలి. నా చేతులతో నీకు చిప్పకూడు పెట్టాలి. అప్పుడు గాని నా కోపం చల్లారదు.